1 Corinthians chapter 15 and verse 33. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33. ఎంత కాస్ట్లీ మాట. ఇప్పుడు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి కార్యము దేవుడు తేటగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలోచన చేస్తే 2 పరస్పర భిన్నమైన వచనములు మనం చదివాం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. అదే సమయంలో మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడా ఉన్నది, మాతో కూడా మీకు సహవాసం కలగాలని ఈ మాటలు చెబుతున్నాను అన్నాడు. అంటే ఓ క్రైస్తవునికి దుష్టులతో, అన్యులతో, లోకంతో సాంగత్యం ఉండకూడదు. అదే సమయంలో దేవునితోనూ దైవజనులతోనూ ఖచ్చితమైన సహవాసం ఉండాలి. ఇది ఉండకూడదు, ఇది ఉండాలి పక్కా. ఇందులో కొంచెం మధ్య మార్గం ఏమీ లేదు. యాక్చువల్గా అలా ఉండాలి, పని లేకపోయినా పర్లేదు అని ఉండదు, ఉండాలంతే. దుష్టుల సాంగత్యం చేయకూడదు. 26వ కీర్తన, నేను దుష్టుల సాంగత్యము చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, వేషధారులతో పొందు చేయను అన్నాడు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకపు దుష్టులతో సాంగత్యము చేస్తే అది మనకున్న మంచి నడవడిని కూడా చెరిపేస్తుంది. స్వతహాగా నీ క్యారెక్టర్ అట్లాంటిది కాదు, కానీ నువ్వు కూడా అలా మారిపోతావు. చాలాసార్లు చెడ్డ పనులు చేసినట్లుగా కొంతమందికి ఉన్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం. అలాంటి కాదండి, మంచోడండి, ఇందుకెళ్ళి చాలా నమ్మలేకపోతున్నానండి అంటాం. కారణం ఏంటంటే వాడి నేచర్ అది కాదు. నిజానికి ఎవరో కొంతమంది సహవాసాలు పట్టి కొంతమందితో తిరిగి అలాగైపోయాడు. ఈ దుఃఖం ఎక్కువ శాతం మందికి తల్లిదండ్రులకు ఉంటుంది. ఎందుకంటే పిల్లాడు చిన్నప్పటి నుంచి దుష్ట స్వభావంతో పెరిగినట్టు వాళ్ళు ఎప్పుడు చూడలేదు. వాడు చాలా బుద్ధిగా ఉండేవాడండి, విధేయుడండి, ఎక్కడికైనా వెళ్ళినా టైంకి వచ్చేసేవాడండి, పెద్దగా బయటికి వెళ్ళి ఆడుకునేవాడు కాదండి, ఇల్లే ప్రపంచం అండి, మాతోనే ఉంటాడన్నాడు. ఇలాంటి సాక్ష్యము కలిగిన పిల్లోడు అసలు ఊహించడానికి గొల్లేని భయంకరమైన నేరానికి, క్రూరమైన కార్యానికి పాల్పడితే ఇది అబద్ధం, మీరు అబద్ధం చెప్తారు, నా కొడుకు అట్లాంటి వాడు కాదని గుండెలు బాదుకునే పరిస్థితులు చాలామంది తల్లిదండ్రుల దగ్గర మనం చూస్తాం. వాళ్ళ నాటకం ఆడుతున్నట్టుగా ఇరుగు పొరులు చూడు వాళ్ళ కొడుకుని కవర్ చేయటానికి ఇలా చేస్తున్నారు. ఈ ఏడుపు వదిలేస్తాం అనుకున్నాము, పొరపాటున వదలం, అది వీళ్ళని కూడా తీసుకెళ్ళిన వాళ్ళు తగిలితే నాడికి బుద్ధి వస్తుంది ఇంకా, ఇట్లా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఆడింది నాటకం కాదు, నిజమే. ఈ మధ్య కొన్ని స్నేహాల పట్టెలగైపోయాడు. సో దేవుని వాక్యం సపోర్ట్ చేస్తున్న ఒక పరిస్థితి ఏంటంటే, మనము మంచి వాళ్ళమైనా మన స్నేహాలు, సహవాసం మంచి కాకపోతే ఖచ్చితంగా నాశనం అయిపోతుంది పరిస్థితి. ఆరంభము నుండి ఒకడు దుష్టుడై ఉండవలసినంత అవసరం ఏమీ లేదు. ఎవరు బాబాళ్ళు? యెహెజ్కేలు 28లో మీరు చూస్తే లూసిఫర్ గురించి రాస్తాడు. అక్కడ 16వ వచనంలో ఏమంటాడంటే, పాపము నీలో కనబడు ఆ దినము వరకు నీవు పరిశుద్ధుడివై ఉంటివి అంటాడు. అంటే ఫస్ట్ నుంచి ఆడు అలాంటి టైప్ కాదు, చాలా పరిశుద్ధుడిగా ఉండిన వాడే ఒక బలహీన దినాన్న దెబ్బతిన్నాడు. ఇంకా ఆడికంటే దుష్టుడు ఎవడో లేడినట్టు అయిపోయాడు.
అంటే మీకు ఎక్కడైనా ఒక నీచ నికృష్ట పాపిష్టి మానవుడు కనబడితే వాడు ఫస్ట్ నుంచి అలాంటోడే అయ్యుంటాడు అనే నిర్ధారణకేం రాకర్లా. వాడు ఫస్ట్ నుంచి మంచోడు అయ్యుండి ఎక్కడో ఒక పనికి మళ్ళీ స్నేహాన్ని దెబ్బ కొట్టేసి ఉంటుంది. అందుకని మన పిల్లలు లోక స్నేహంలో పడకుండా మనం చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. మీరు కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, పనుల మీద తిరుగుతున్నప్పుడు, మీ వ్యవహారాల్లో, మీ కుటుంబ జీవితాల్లోనో, ఇరుగు పొరుగులతోనో వాళ్ళు దైవికమైన వాళ్ళు కాకపోతే, దేవునికి భయపడే మనసు లేకపోతే, క్యారెక్టర్లెస్ ఫెలోస్ అయితే అసలు మీతో సహవాసం చేయకూడదు. వారిని ప్రేమించండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, అంతే. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అందుకని గత 15-20 సంవత్సరాలకు మనం ప్రపంచమంతటా ప్రచారం చేస్తున్న ఒక సిద్ధాంతం ఏంటంటే, అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధులతోనే సహవాసం చేయండి. గత 15-20 సంవత్సరాలకు ప్రభు మనకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట బోరు కొడుతుంది అనుకోకుండా చెప్తున్న మాట ఇది మనం. ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన సత్యం ప్రచారం అవనివ్వండి ప్రజల్లో. 10 ఆడు మాట పెద్ద మాట అన్నారుగా, 10 మంది అదే మాట్లాడితే పెద్ద మాట అవుతుంది. చెప్పిన వాళ్ళం చిన్నవాళ్ళం కనుక చెప్పిన సత్యం చిన్నది కాదు కదా. ఒక చిన్నపిల్లడికి దేవుడు ప్రత్యక్షమైన, నేను దేవుడిని చూశానంటే చెప్పినోడు చిన్నోడే కానీ ఆ మ్యాటర్ చిన్నది కాదు. కనబడ్డవాడు చిన్నోడు అంతకన్నా కాదు. ఓ పెద్ద మనిషి నీచమైన పాపాన్ని చూశాడు అనుకోండి, చూశాడు కాబట్టి అది చిన్న విషయం కాదు. ఆమె బాధపడింది కదా. కాబట్టి ఇప్పుడు మన అంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, సహవాసం చాలా ఇంపార్టెంట్. శుద్ధీకరణకు సంబంధించిన సందేశాలను ఈ పూట మనం ధ్యానం చేస్తున్నాం. నీ పరిశుద్ధ జీవితం కాపాడబడాలంటే, నిన్ను శుద్ధీకరించిన తర్వాత మరలా ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలంటే, దేవుని బీజము కలిగిన వాడుగా నిన్ను నువ్వు కాపాడుకునే విధానం నీకు తెలుసు అనుకుంటే, పరిశుద్ధతలో తన ఘట్టమును కాపాడుకునేటట్లు ఎరిగిన వాడివి అనే కృపలోకి నువ్వు రావాలంటే, నువ్వు చేయాల్సిన ఒక జాగ్రత్తలో ఒక ముఖ్యమైనది ఏంటంటే, దుష్ట సాంగత్యం నీకు రాకుండా చూసుకోవాలి. వాళ్ళు అక్రమ ప్రవర్తన ఉంది, కొంచెం చండాలంగా ఉన్నారు. ఇప్పుడు ఎంత నీచ నికృష్ట పాపిష్టి కల్చర్ తయారైపోయిందంటే, ఇదివరకు ఎవడైనా తాగుబోతుడు ఉంటే, మద్యపానం అలవాటు ఉంటే వాడిని గౌరవప్రదంగా చూసేవాళ్ళు కాదు. తాగుబోతాడు అనేవారు. ఆ తాగుబోతుడు కూడా ఇంట్లో ఎప్పుడు తాగేవాడు కాదు. ఎక్కడన్నా దొంగసాటుగా తాగేసి వచ్చేసి దాన్ని కవర్ చేసుకుంటా జాగ్రత్తగా వచ్చి గబుకింట్లో పడుకుని పోయి కుటుంబ సభ్యులు కూడా వీడు తాగినట్టు తెలిస్తే నా భార్య నా బిడ్డలు అసహించుకుంటారేమో అనే పరిస్థితి ఉంది. మెల్లిమెల్లికి ఇంట్లో కూర్చొని తాగే కాడికి వచ్చింది పాపం. కుటుంబ సభ్యులందరూ కూర్చొని తాగే కల్చర్ కూడా తయారైపోయిందంటే పనికి మెల్ల పాపానికి అంత లేకుండా పోయింది. చుట్టాలు వస్తే చక్కగా అందరూ కూర్చొని తాగటం అనేది ఒక మర్యాదల్లో భాగంగా చేరిందంట. సిగ్గుపడవలసిన సంగతులు అతిశయిస్తున్నారని పౌలు గారి ఫిలిప్పీ పత్రికలో దుఃఖపడింది. ఈ దరిద్రపు కల్చర్ని చూసే కదా. ఎంత సిగ్గుమాలిన పని, సమాజానికి ఎంత దుర్మార్గమైన పరిస్థితి. ఏడబడతాడు తాగకూడదని ప్రభుత్వమే నియంత్రించి కొన్ని చోట్ల మాత్రమే త్రాగుటకు అనుమతించబడ స్థలం చెప్తే, నీ కొంపలో పసిబిడ్డల ముందు భార్య బిడ్డలతో తాగి వాళ్ళని దానికే మార్చి నీ కుటుంబానికి కానీ మొత్తం సమాజానికే చీడపురుగు అయిపోయిన పరిస్థితి కదా. అది ఇప్పుడు కల్చర్ అయిపోయింది, అది మామూలు అయిపోయింది. దాన్ని ఎవరో తప్పుగా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. నీ ఇరుగోడో పొరుగోడో నీ స్నేహితుడో నీ బంధువో చుట్టపోడో ఎవడో ఇలాంటి కల్చర్లో ఉన్నవాడు ఉంటే నీ ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండటానికి వీల్లేదాడు. లేదండి మాకు చాలా కావాల్సిన, నాకు యాక్చువల్గా జాబ్ వేయించింది ఆడేనండి, దగ్గర నరకాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. కన్నవాడైనా కడ తీర్చకూడదు కదా. కన్న తల్లికైనా తండ్రికైనా ఒక పరిమితే ఉంది కదా. మరి ఆడెవడో నీకు ఉద్యోగం వేయించాడు కాబట్టి, నీకు దారి చూపించాడు కాబట్టి, నీకు ఇల్లు కొనిపెట్టాడు కాబట్టి, నీకు అవసరం చూపించాడు కంటే ఏమైనా చేయిస్తాడా? చేయనిస్తామా? ఏం బుర్రపని చేయట్లేదా? కన్నవారికి కూడా పరిమితులు ఉన్నప్పుడు అడెవడో నువ్వు అంత ఆలోచించక్కర్లా. ఖండించాలి. నీ వల్ల కావట్లేదా? కనీసం దూరంగా ఉండాలి. ఒక దూరపు చుట్టరికాన్ని కలుపుకునే కొందరు
కొందరు బంధువులు అనే పేరు మనతో పరిచయమైన వారు, మేము పలానా మేము వేలు విడిచిన వేనమ యొక్క మొత్తాత యొక్క మరదల యొక్క చెల్లి యొక్క కూడా ఇలా ఉంటుంది 12 కిలోమీటర్లు ఎట్టకట్ట కలిపి. మీరు ఎప్పుడు మమ్మల్ని పిలవరు, మేము వరుసగా నానవుతాను, మామ అవుతాను, చిన్న పెదలాడు అవుతాను. ఖచ్చితంగా టెస్ట్ వేసే ప్లాన్ వేసినప్పుడు ఒకసారి నల్గొండలో జరిగింది. మా అన్నయ్య చెప్పాడు, మీకు ఇలాంటి వ్యసనం ఉన్నట్టు మాకు తెలిసింది, ఇలాంటి వాటికి మా ఇంట్లో అనుమతి లేదు, మీరు తాగేసి వచ్చి ఇక్కడ పోకుండా కూడా అనుమతి ఇవ్వను నేను. మీ ఇంట్లో తాగమలే, మేము బయట దాకా అలా తాగితే చుట్టుపక్కల రాకూడదు. పెద్ద చిన్న లేదా ఈ విషయంలో నేనే పెద్ద నువ్వే చిన్న, ఇంటి ఏం లేదు పనిపడాయి, లెక్కాజమ లేకుండా వీళ్ళు మందు పుచ్చుకొని ఇంటికి వచ్చేస్తే ఇంట్లో ఒకరు రానివ్వకుండా బయట నుంచి తాళాలు వేసేసి కారు వేసుకొని ఫ్యామిలీని ఎక్కించుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాళ్ళు బయట కూర్చొని చుట్టాలందరికీ ఫోన్లు వేసేసి ఇంటికి వస్తే వాళ్ళు బయట పెట్టి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఇదేనా మర్యాద, ఇదేనా సంస్కారం, ఇదేనా తల్లిదండ్రులు పెద్దలను ఎలా గౌరవించాలి చెప్పి ఏదో పెద్ద ఇష్యూ చేశారు. సగం మంది ఫోన్ చేసి యారా ఇలా చేసామంటే ఏంటని ధైర్యం చేయలేదు, వాళ్ళకి తెలుసు. మిగతా సగం మందికి సరిగ్గా బలానికి ఇచ్చాడు, ఫుల్ టానిక్. ఇంత సిగ్గుమాలిన విషయం ఫోన్ చేయడానికి మీకేలా బుద్ధి లేదు అసలు? ఆ దెబ్బతో బంధువులు చాలామంది నిజంగా దగ్గరనే బంధువులు కూడా ఆ దూరపోడు ఎవడో అసలు సంబంధం లేదు. మీకు ఒక కథ ఉంది, బాధరాయని సంబంధం అని. బాధరాయని వాడు వచ్చాడు, తలుపు కొడితే ఎవరంటే మేము ఈ బంధువులు అండి పలానా అవుతామండి అన్నాడు. ఇది చాలా కాలం క్రితం జరిగింది గొడవ. అసలు ఇంట్లో రమ్మంటే 3 రోజులు ఉన్నాను, 3 పూటలు తినేస్తానండి. ఇంత నువ్వు ఏమవుతావు అంటే బాబాయ్ అవుతాను, ఎలాగంటే అలా చిరాకు వచ్చి ఇంకసార్లు బాబు వెళ్ళిపోండి, రోజుల తరపు తినేస్తాను ఇంట్లో కూర్చొని అని. ఇంకా మీ ఊరు వెళ్ళాలండి, ఏదో పని ఉందండి, మేము కూడా ఇంక వెళ్ళండి బాబు అని జాగ్రత్తగా బయలుదేరి తీసేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎందుకే చుట్టాలు ఉన్నారు, ఏంటండి చుట్టరిక మాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్పండి బాబు అంటే మనది బాధరాయిన సంబంధం, 3 రోజులు చామొక్కే చెప్తున్నాం, అదేంటో చెప్పు స్పష్టంగా అంటే బదిరీ వృక్షం అంటే రేగి చెట్టు. మీ ఇంట్లో రేగి చెట్టు ఉంది, మా ఇంట్లో కూడా రేగి చెట్టు ఉంది, ఆ రకంగా చుట్టాలమన్నాడు అన్నాడు. అమ్మ దుర్మార్గుడా, ఫస్ట్ రోజున అడిగాను కదా ఇన్ని, ఏదో లింక్ కట్టుకొని దొరబడిపోతారు దుర్మార్గులు, బోల్డ్ మంది ఉంటారు భూమి మీద. ఇంటి పేరు కలిసిందానో ఊరి పేరు కలిసిందానో. మా మేనమామ మినిమామ ఇంటి పక్కన కలిసి చిన్నప్పుడు గోళ్ళు ఆడుకున్నారంటే పైనకి మేళ్ళ మాటలు చెప్పి మెల్లిగా దూరిపోతారు దుష్టులు, దుర్మార్గులు, పాపులు అని సమాజం చెప్తుంది. విన్నావా? దుష్ట సాంగత్యం మంచి నడమని చెప్పారు బామ్మని. ఎవరు పడతాడు సేవం చేయటం లేదు. ఆమేన్. 106వ కీర్తన 35 చదవండి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకొనుకురి. అది ఇప్పుడు వచ్చిన తగ్గుబోద్ది కదా. ఇశ్రాయేలులు అంట ఐగుప్తులతో సాయం చేసి మెల్లిగా సహవాసం చేసి ఏమైపోయారు, వాళ్ళ పాపాలను నేర్చేసుకున్నారంట. చేతికి పూసుకొని మూతికి పూసుకొని మొత్తానికి ఏదో ఒకటి. ఈ ఒకప్పుడు కొత్తగా తగిలింది, ఎందుకంటే పక్కన ఎవడో తగిలాడు. ఊరుకోండి సెలవు చేస్తుంది, ఏమవుతుంది మీ పాస్టర్ గారు మెది చేతప్పుడు ఇలా పట్టు అని పరిచేశారు. ఇంకా అలా కూర్చొని ఓ రోజున సమర్పించుకొని ఏదో జబ్బు జ్వరం ఎవడికొస్తుంది ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీకు ఏడు చేసి నీకేం అర్థం అవుతలేదు. ఏడు చేయి చెప్తే ఏంటి, చేయి పెడితే ఏంటి, ఏంటమ్మా ఫస్ట్ నుంచి ఇటువంటివి లేవు కదా. కొత్త కూడా తగిలాడు, అన్నీ చేదేస్తాం ఏమవుతుంది ఏటా. వారు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట. మరి అలా కాకపోతే మన అయ్యగారు చర్చిలో మంట శాతం ఏంటండి, మన అయ్యగారులు మరి ఏదోలే. నువ్వు చర్చిలో మంటేసినోడు ఒకడో, తల్లి నలుగురు కలిసి ఉట్టుకొట్టేసినోడు ఒకడో, ఎంత ఘోరం అండి. వారు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట.
నీ భక్తితో నీ ప్రార్థన పాపం చేయకూడదు, మద్యపానం తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తల్లిదండ్రులు దూషించకూడదు, అవిధేయంగా ఉండకూడదు, ప్రేమ కలిగి ఉండాలి, ఇటువంటి నేర్పలేదంట. అవి నేర్చుకున్నాడు. ఇంకా ఆ రోజున అందరూ కలుసుకొని తాగాలని ఆడు తీర్మానం చేశాడు. ఇటు తాగేసాడు. వారు అన్ని జనులతో సహవాసం చేసి ఏం చేశారు? పాపం నేర్చుకున్నారు. ఇంకో మాట చూడండి. అందుకనే పౌలే గారు చెప్తున్నారు, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. ఫోన్ చదువు అయ్యా. 14 అది నువ్వు చదివిపోయావా? ఎందుకు పోటీ? ఇదే రన్నింగ్ కిలోమీటర్ పక్కన. మరి నేనే దేవుని ఆలయం అని గుండ్లు బాధేసుకున్నావు కదా. మనం దేవుని ఆలయం అయితే మరి ఈ వ్యవహారం ఏంటి? వాక్యం ఏం చెప్తుంది? అవిశ్వాసులతో మీరు ఎలా విజ్జోడుగా ఉంటారు? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో ఏమి పొందు? ఆలయంలో విగ్రహాలతో వ్యవహారం ఏమిటి? చాలా గొప్పగా చెప్తారు. అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, అందరితో సమాధానంగానే ఉండాలి, కానీ అందరితో సహవాసం చేయకూడదు. నీవన్నా, నీ దేవుడన్నా, నీ పరిశుద్ధ గ్రంథమన్నా ఇష్టం లేని వ్యక్తులు కావాలనే అలా మాట్లాడతారు. ఏంటి మీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడా? ఎవరితో కలవద్దన్నాడా? అందరినీ ద్వేషించమన్నాడా? చంపమన్నాడా? అని మాటలతో ఇన్ని చంపేస్తుంటాడు. నువ్వు తేటగా చెప్పాలి, అందరినీ ప్రేమించమన్నాడు, అందరినీ గౌరవించమన్నాడు, అందరి కోసం ప్రార్థన చేయమన్నాడు, అందరితో సమాధానంగానే ఉండమన్నాడు, కానీ అందరితో స్నేహం చేయొద్దు అన్నాడు. గట్టిగా అని చెప్పి భయమేముంది? పాపిష్టి మాటలు. నువ్వు స్ట్రాంగ్గా కరెక్ట్గా చెప్పక కదా, పద్దాకేదో డైలాగ్ కొడుతున్నాడు నీకు. నీతో సమాధానమే, స్నేహం మాత్రం ఉండదు. స్నేహం కావాలని కోరుకుంటున్నావా? అభిమేలకు జబ్రాంతో కోరుకున్నట్టు తాగుడు మానేయి, మరి తప్పుడు పనులు మానేయి, పాపిష్టి పనులు మానేయి, వ్యభిచార సంబంధమైన మాటలు, ఈ దరిద్రం అంతా మానేయి, అప్పుడు నీతో స్నేహం చేస్తాను. అమ్మా నేను మాను, మరి వెళ్ళిపో అంతే. ఏం రాజ్యం ఉండకూడదు ఇంకా. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరితో విరోధం అక్కర్లా, అందరితో స్నేహం అక్కర్లా. ఇందులో పెద్ద కష్టమేముంది? కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, చీకటికి వెలుగుకి ఎలా పొత్తుండదో, క్రీస్తుకి బెలియాలకి ఎలా సంబంధం ఉండదో, ఆలయానికి విగ్రహానికి ఎలాగో పొంతన ఉండదో, అలాగే దేవుని బిడ్డకి దేవునికి విరోధమైనటువంటి పాపాలు చేసే వ్యక్తులకి సహవాసం ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం ఘాటు పెంచే ఉద్దేశం ఉంటే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోకులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. చూసారా? మీరు భూమి మీద ఎవరితో మాట్లాడకూడదు, చర్చికి వచ్చే వాళ్ళతోనే మాట్లాడాలి, చర్చికి రానుడితో మాట్లాడదు. పనికి మన రూల్స్ ఏం దేవుడు చెప్పాలా? సహవాసమే వద్దన్నాడు. అర్థమైందా? అయితే కొంతమంది ఉన్నారంట, వాళ్ళతో అసలు మాట్లాడకూడదంట, కనీసం వందనాలు చెప్పకూడదంట. వాళ్ళెవరు? ఈ లోకపు జారులతో, చోరులతో, పాపులతో అస్సలు మీరు మాట్లాడకూడదు అంటలేదు. కానీ ఎవడైనను, చదువమ్మా, సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగబోతు కానీ, అయ్యి బాబోయ్ ఎవడన్నాడు? సహోదరుడు అనబడిన వాడు అనండి.
అంటే ఒకడు అన్యుడయ్యుండి క్రైస్తవేతరుడయ్యుండి ఏదో చిన్న చిత్తగా వ్యక్తిగత లోపాలు ఉంటే ఆడితో మనం సాంగత్యం చెయ్యము, కానీ ఆడి ఇంట్లో పెళ్ళో సావైతే తప్పకుండా వెళ్తాం. వాడు అన్యుడని ఒక పాయింట్ మీద మనం వెళ్లకుండా ఉండం. కానీ సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా అంటే క్రైస్తవుడైనవాడు అనమాట. క్రైస్తవుడు అయ్యుండి వాడు వ్యభిచారం వాడి దగ్గర ఉంటే, క్రైస్తవుడు అయ్యుండి దొంగ బుద్ధులాడి దగ్గర ఉంటే, క్రైస్తవుడు అయ్యుండి తిట్టుబోతుగానో తాగుబోతుగానో ఉంటే ఆడితో కనీసం మాట్లాడడానికి లేదు, వందనం చెప్పడానికి ఇంట్లో కొంపలో భోజనం చేయకూడదంట. విగ్రహారాధన, వ్యభిచారమో, మద్యపానం ఏదో లోపమున్న అన్యుడు దగ్గర అవసరమైతే భోజనం చేయొచ్చు అంట. కానీ క్రైస్తవుడు అనిపించుకొని ఎవడైనా ఆడు లోభి కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, జారుడు కానీ ఆడు కొంపల కనుక చేయకూడదంట. అంటే మనకు దేవుడు, దేవుని వాక్యం, దేవుని క్రమం తెలియని వారు, వాళ్ళని మనం అంగీకరించవచ్చు కొంత. కానీ వీడు వాక్యం తెలిసి మారు మనసు పొంది బాప్తిసం పొంది సహోదరుడు అనగా క్రైస్తవుడు అయిపోయి ఏంటి బతుకేంటి? ఆడెంత పనికి మాలోడు, ఎంత భ్రష్టుడైనా సరే అని మనోళ్ళు కదండి. మనోడు ఎలాగవుతాడు రాడు? దేని బట్టి మేవాడు అయ్యాడు? కులాన్ని బట్టా, డిపార్ట్మెంట్ సేమ్ డిపార్ట్మెంట్ ఉద్యోగం కాబట్టా, ఒక వీధిలో ఉన్నారు కాబట్టి ఇంటి పేరును బట్టా, రక్షణ అనుభవం ఉంటేనే మనోడు. ఆడు క్రైస్తవుడు, సంఘ పెద్ద, పాస్టర్ గారు సంబంధం లేదు. ఎంత పాస్టర్ అయినా 72 ఎవడైనా సరే ఒకటే. వాడు దొంగతనం ఉందా, లోభత్వం అంటే పిసినార్తనానికి 10 to the power of 10 పిసినార్లు. ఆడు లోబి అంటే భయంకరం లోబి. పిసినారికి పరాకాష్టుడు ఆడు కదా. లోభత్వం కానీ, జారత్వం కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతున్న కానీ క్రైస్తవుడు అన్న వాడిలో కనపడితే ఆడు కొంపలో చేయగడకూడదు. ప్రభు నామానికి అవమానం తెచ్చావు, దేవుని సంఘానికి తలోంపులు తెచ్చావు, నీళ్ళు నువ్వు మారు మనసు పొందు, లేకపోతే నీ కొంపలో చేయగలిగే పని లేదు. సిగ్మాలు అమ్మ మనవాడు కాదండి. ఏ రకంగా మనవాడు అంటే నువ్వు కూడా ఆడిపోతుడవే. నువ్వు అందుకే ఎన్నిసార్లు మనవాడు అన్నావు. మాకు రెడీ అంటే మాకు దొరకలేదు కానీ నువ్వు అబుద్ధులుడివే. స్టీల్ ప్లాంట్లో సేవకు వచ్చిన కొత్తలో మన సంఘానికి వచ్చి ఒక సహోదరుడు ఇంటికి నేను సాయంకాలం పూట వెళ్ళాను. వెళ్తే ఇద్దరు తాగుబోతులు తాగేసి వచ్చి కూర్చుని వాళ్ళకి పొగడి చేసి పెట్టారు. వెళ్తే తాగుబోతులు నేను ఆర్న కొడితే బయటకు వచ్చాడు. నేను నడుచుకుంటే అయ్యారు అన్నట్టు ఇంటికి అయ్యారు రెండు అని ఆనందంగా ఇంటికి తీసుకెళ్తారు కదా, ఇటు నచ్చుకుతున్నాడు ఇటు అని చెప్పేసి నేను వెళితే ఇద్దరు కూర్చొని పకోడీ తింటున్నారు. వాళ్ళ దగ్గర సీసాలు పాపిష్టి పదార్థాలు లేవు, కానీ వాళ్ళకి అర్థమైపోయింది. తెలిసిపోతగా తాగుబోతాడు. అయ్యి బాబోయ్ ఏంటిది అన్నా, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు అండి. అలాగే చిచ్చి మన ఇంట్లో అలాంటిది ఏం లేదండి చిచ్చి, ఇంకా పెద్దోళ్ళు కదా ఇంటికి వస్తే కాదనకూడదని కొంచెం టిఫిన్. ఆడు తాగి సుత్తే ఈడు పొగుడి పెడతాడు. ఈడు చిచ్చి 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 చి దొంగతనం ఎంత నేరమో, దొంగను దాచిపెట్టినా చట్టం అది. ఆడేమో తాగేసి వస్తాడు, అడుగు నువ్వు పకోడీ వేపేసి పెడతావు. నువ్వు ఇవాళ పకోడీ పెట్టు, రేపు పొద్దున్న సీసాయి కొని ఇచ్చేస్తావు నువ్వు. ఆ తర్వాత ఇల్లు ఇచ్చేస్తావు వాడికి తాగేసి ఇక్కడ ఉండమని. హెలికాప్టర్ తయారైపోయింది కదా, ఎప్పుడైనా హెలికాప్టర్ వచ్చి మరి అది ఏమంటారు దాన్ని, హెలిప్యాడ్ తయారైపోయి రెడీగా ఉంది కాబట్టి హెలికాప్టర్ ఎప్పుడోకప్పుడు ల్యాండ్ అవుతుంది. ప్రిపేర్ చేసి పెట్టావు కదా నువ్వు, దరిద్రం అంత కొంపలోకి వచ్చేస్తుంది. చాలామంది క్రైస్తవులు రోషం లేని బతుకుతున్నారండి. మనం పరిశుద్ధుల సహవాసం పిలవబడ్డాం, ఇష్టానుసారంగా బతకూడదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఫార్ములా కాదు మనది. మన ఫార్ములా అది కాదు. అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. ఇది మన పర్మనెంట్ స్లోగన్. ఇది దీంట్లోంచి ఎక్కడ రాజీ పడకూడదు. లోకస్తులతో, అన్యజనులతో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత పరిమితంగా ఉండాలో, అంటే కనీసం వాళ్ళతో పరిమితంగా ఉండొచ్చు. కానీ క్రైస్తవుడు అనబడిన వాడు ఎవడైనా పనికి మళ్ళీ బతుకుపోతే వాళ్ళతో కనీసం మాట్లాడకూడదు. చెయ్యి నువ్వు ప్రభు మనకు అవమానం తెచ్చాడు, నువ్వేనా మాట్లాడుతున్నావు పా,
నువ్వైతే మారుపడుచు పిల్లతో నాకు కనబడక మానే. అంటే ఏంటి? క్రైస్తవులతో నీకు కఠినంగా ఉండాలి. అవును, క్రైస్తవుడు అనబడిన వాడు ఎవడైనట్టు బతికితే కఠినంగా ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక బిళ్ళారా, మన సహవాసం అయితే చెప్పండి, తండ్రి అయిన దేవునితోనూ కుమారుని యేసుక్రీస్తు, అంటే దేవుడితో సహవాసం ఉండాలి. యోహాను గారు ఏమంటున్నారు? మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాం. అంటే ఇటు దేవునితో సహవాసం ఉండాలి, ఇటు దైవజనులతో సహవాసం ఉండాలి. చెప్పండి, దేవునితో. లోకాసువార్త 15వ అధ్యాయం ప్రకారం 100 గొర్రెలు ఒక్క గొర్రె తప్పిపోతే 99ని అక్కడ వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాలి అనే రూలు యేసుప్రభు వారు చాలా తేటగా 4వ వచనంలో చెప్పారు. లోకాసువార్త 15:4లో. అప్పుడు ఏం జరుగుద్దట? ఆ 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రెని వెతకడానికి కాపరి వెళితే మరి 99 గొర్రెలకి కాపరి సంరక్షణ మిస్ అవుతుంది కదా. అంటే ఆ మిగతా 98 గొర్రెలతో వాటికి సహవాసం ఉంటుంది కాబట్టి కొంత యాబ్సెన్స్లో కూడా క్షేమంగానే ఉంటారు అన్నాడు. అంటే ఏ సహవాసం ఉండాలి? ఇతర గొర్రెలతో సహవాసం ఉండాలి. 1 దేవునితో, 2 దైవజనులతో, 3 సంఘంతో. ఈ 3 సహవాసాలు క్రైస్తవుడికి ఉండాలి. దేవునితో సహవాసం ఉండాలి. అంటే వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన జీవితం, సంఘంతో సహవాసం, సంఘారాధనలు పాలు పొందటం, దైవజనులతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. కొంతమందికి పర్సనల్ డాక్టర్ కూడా ఉంటాడు. మా ఫ్యామిలీ డాక్టర్ అండి, మా పర్సనల్ డాక్టర్ అండి. పాస్టర్ గారు మాత్రం ఎవరున్నాడు? ఆ రోజు ఖాళీగా ఉంటే చర్చకు ఎలబుద్ధి అవుతే బోరు కొట్టేస్తే ఇంట్లో చిరాకు వచ్చేస్తుంటే దగ్గర చర్చ ఎక్కడ ఉందని కొడతాడు గూగుల్లో, వెళ్ళిపోయి కూర్చుంటాడు అక్కడ. ఈడి ఫీలింగ్ ఏంటి? నేను సందా ఎత్తని సందా మండిపోను. ఎవడురా నువ్వు? సందా ఏట్రా? యేసుప్రభు నీ కొరకు చనిపోయాడు, సందా కోసం కాదు. ఏడి దరిద్రం ఏంటి అసలు? నేను ఇప్పుడు చెప్పే మాట, నువ్వు ₹1,00,00,000 కానుక ఇస్తే ₹1,00,00,000 గొప్ప, నువ్వు గొప్ప? నువ్వే కదా. వ్యక్తి విలువైన వాడు, కానుక కాదు. నీకున్న వాల్యూ డబ్బుకి ఎందుకు ఉంటుంది అసలు? నువ్వు విలువైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి, సహవాసం ఎవరితో ఉండాలి? దైవజనులతో, సంఘంతో. చదవక్కర్లేదు కానీ దేవుని బిడ్డలారా, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ నీతిమంతుడగు లోతు అని పేతురు గారు లోతు గురించి రాశాడు. దుర్మార్గుల కామ వికార చేష్టలను బట్టి నీతిగల తన మనసును ఒప్పించుకొని బ్రతికెను అని రాశాడు అక్కడ. అంటే సొదొమ గొమొర్రాలో కూడా లోతు నీతిమంతుడిగానే ఉన్నాడు. అంత ఘోరమైన వావి వరసలు లేని పాపిష్టి జనం చుట్టూ ఉన్నా ఆయన పాపంలో పడిపోలేదు, నీతిగానే బతికాడు. ఆ పైగా మనసును నొప్పించుకుంటూ బాబు ఇంటింత ఘోరమని బాధపడి బతికాడు తప్ప అలవాటు అయిపోలేదు పాపానికి. మరి సొదొమ గొమొర్రాలో కూడా నీతిమంతుడుగా ఉన్నాడు. ఏమన్నా మేలు పొందాడా? ఎవరికైనా మాదిరిగా ఉన్నాడా? నువ్వు 2 బస్సులు కొన్నావు కదా, లోతు ట్రావెల్స్ అని పెడతా ఎవరికీ నచ్చదు భూమి మీద పేరు, ఎప్పటికీ నచ్చదు. అదే ఎవడన్నా వచ్చి పేరు పెట్టమంటే నీకు లోతని పేరు పెడతానంటావా? చిచ్చి, అసలు నచ్చదు కదా. మరి సొదొమలో కూడా పరిశుద్ధంగా ఉన్నాడు కదా, ఆడి పేరు ఎవరెట్టుకోరే? భారీ నాశనం అయిపోయిందా? పిల్లల బతుకులు అంత ఘోరం అయిపోయినాయా? ఇశ్రాయేలు సమాజంలో ఈ రోజుకి తలవంపుల కారకుడు అయ్యాడా? మరి అతను కోల్పోయిందేంటి? కేవలం పరిశుద్ధిని సహవాసం కోల్పోయాడు. అబ్రహాం సహవాసం కోల్పోవటం తప్ప అతను పరిశుద్ధిని కోల్పోలేదే, నీతిని కోల్పోలేదే, అక్కడికి వెళ్ళి విగ్రహారాధన చేయలేదే. అంటే పరిశుద్ధుల సహవాసం ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఆమె ఏమంటే సహవాసంలో రావట్లేదని కానీ మేము జాగ్రత్తగానే ఉన్నామండి, మేము అంత చెడిపోయిన వాళ్ళం కాదండి, చూసుకోండి లోతు బాబుని. ఆడు ఆ కాలపు లోతు, నువ్వు ఈ కాలపు లోతు. పోనీ ఇంకా కాస్ట్లీ పెడదాం, అభినవ లోతు ఉందా? ఎందుకని నువ్వు చాలా లోతుగా ఉన్నావు, దొరుకుతలేదు మాకు. పరిశుద్ధుల సహవాసాన్ని ఎవడైనా కావాల్సుకుని వదులుకున్నాడంటే పోతాడు గ్యారెంటీగా. ఇందులో కాస్ట్లీ పాయింట్ ఒకటి చెప్పనా? అబ్రాహాము సహవాసాన్ని వదులుకున్న తర్వాత లోతుకి ఏం దొరికింది తెలుసా? సొదొమ రాజే ఫ్రెండ్ అయ్యాడు. సొదొమ రాజు ఏకంగా ఫ్రెండ్ అయిపోయాడు మనోడికి. అని మనసులో ఫీల్ అయ్యి ఉండొచ్చు,
పెద్ద ఆత్మీయ నాయకత్వం నడిపింపని ప్రాణం చేసి అక్కడ కింగ్ ఫీల్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆ రాజుగారిని ఎత్తుకుపోయారు శత్రువులు, ఈయన కూడా ఎత్తుకుపోయారు, ఇద్దరు వెళ్ళిపోయింది. నువ్వు ఎవరిని చేసి ఏ రాజుగారు పంచిన చేరావో ఆ రాజుగారితో పాటు నువ్వు కూడా స్తోత్రం అంతే. క్షవరం అయిపోయింది ఈస్ట్ గోదావరి. నీకు అర్థమైందా? కాబట్టి రాజుల సహవాసం కంటే ఏది గొప్పది? పరిశుద్ధుల ఎంతగా నేను అదే అంటాను, ఎప్పుడు ఆలోచిస్తాను. అతను పరిశుద్ధతను కోల్పోలేదు కానీ జీవితాన్ని కోల్పోయాడు. కాబట్టి పరిశుద్ధుల సహవాసం కాపాడేది. పరిశుద్ధుల సహవాసం ఆశీర్వాదకరమైంది. పరిశుద్ధుల సహవాసం కుటుంబాలు నిలబెడుతుంది. పరిశుద్ధుల సహవాసం ఎంతో మేలుకరమైంది. దీనికి రివర్స్లో చెప్పాలంటే ఎలియాజర్ ఎక్కడోడు దమస్కు వాడు. ఎలియాజర్ ఎక్కడోడు ఐగుప్తు రాజు కానుక ఇచ్చేసిన బానిసల్లో ఒకడు, దాసుల్లో ఒకడు. కానీ అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు. చివరికి 24:1 తన పనివారిని, తన ఇంటినంతటిని ఏలుచుండిన దాసుడు కదండి. ఏలుచుండిన అంటే ఒక పరిపాలించే అధికారి స్థాయికి వచ్చాడు. నెక్స్ట్ ఏంటి 31 యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా. ఇతను ఏమన్నాడు? మా యజమానుని దేవుడు ఆశీర్వదించాడని. అవతలడు ఏమన్నాడు? నువ్వు కూడా ఆశీర్వదించబడ్డవాడివే. ఎంత స్థాయికి వచ్చాడు అంటే పరిశుద్ధుల సహవాసం వలన ఒకడు దాసుడు స్థాయి నుంచి ఏలిన వాడి స్థాయికి వచ్చాడు. పరిశుద్ధుల సహవాసం కోల్పోయి మాకు రాజుల ఫ్రెండ్షిప్ దొరికింది, మంచి పోస్ట్ దొరికింది అనుకున్న బతుకు సర్వనాశనం అయిపోయింది. కనుక సంగమా, పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోకండి. పరిశుద్ధుల సహవాసానికి దూరం అవ్వకండి. అది మీకు ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు. వీళ్ళిద్దరే తిరుగులేని ఉదాహరణ. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తాను. అపోస్తలుల గారు 1:22-26 ప్రకారం మత్తీయ అనే వ్యక్తి 12వ వాడు అపోస్తలుడిగా చేర్చబడ్డాడు. ఏ అద్భుతాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించి కాదు, పిలువబడకపోయినా, ఎక్కడా గుర్తింపు లేకపోయినా, యోహాను బాప్తీస్తులు ఇచ్చిన దినం మొదలుకొని యేసుక్రీస్తు ఆరోహం వెళ్ళిపోయిన దాకా మనలో ఒక్కడిగా ఉండిపోయాడంట. అతనికి పిలుపు లేదు, ఏర్పాటు లేదు, గౌరవం లేదు. కూడబడి వచ్చేవాడు అంతే. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ నిన్ను పిలవలేదు కదా, ఎందుకు వచ్చేతను? నేను దూరంగా కూర్చుంటానులే. పోనీ నీకేం రొట్టెలు పంచి పెట్టుకున్నాను, నీ చేపలు ఎత్తాడు, నీకు ఏమి ఎత్తాడరా, ఎందుకు అలాగే తిరిగి అతను? నాకేం ఒక్కర్లా, వెనకాల ఉంటానులే. అట్లా కూడా తిరిగి 12 అయిపోయాడు. ఇప్పుడు ప్రపంచ పునర్జనం మందు 12 మంది అపోస్తులు 12 సింహాసనం మీద కూర్చుంటే 12 కుర్చీ మీద కూర్చునేది అతనే. ఏం చేసి కూడా తిరిగే, ఇంకేం లేదు. టాప్ క్వాలిటీ ఒక్కటి చెప్పండి, ఏమి లేదు. హీ వాజ్ అ వెరీ సిన్సియర్ అండ్ సీరియస్ ఫాలోవర్ ఆఫ్ ద టీమ్. దట్స్ ఇట్. Even without any invitation, any recognition, just followed and became the apostle now. ఓ గుర్తింపు లేదు, పిలుపు లేదు, ఏట్లేదు, అపోస్తలు అయిపోయాడు. పరిశుద్ధుల సహవాసాన్ని ఇష్టపడుతున్నవాడు ఆచరించబడుతున్నాడు. ఏదో దూరంగా అంటే ముట్టంటగా మెయిన్ చేసేవాడు అట్టగా పోతున్నాడు. కొంతమంది పరిశుద్ధుల సహవాసం అంటే మీతో కొంచెం దూరంగా ఉన్నాం కానీ మేము పరిశుద్ధులమే, మేము అక్కడ రాజ్యపడి వాళ్ళు లోతుగడాడు. పరిశుద్ధ దూరం అబ్రాంకే దూరం అవుతాడు అంతే. నేను సొదొమలు కూడా కింగే అంటాడు. కింగే నీ ఫ్రెండ్, సర్వనాశనం అయిపోయింది. కాబట్టి నేల విడిచి సాము చేసినట్టే పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోవద్దు. మన సహవాసం దేవునితో ఉన్నది, ఆయన కుమారుడితో ఉన్నది, దైవజనులతో ఉండాలి, సంఘంతో ఉండాలి. పరిశుద్ధుల సహవాసం వలన ఆశీర్వదించబడండి, కాపాడబడండి. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేద్దాం.